ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే మన సినీ హీరోలు షూటింగుల్లో గాయపడ్డారు అంటూ వచ్చిన వార్తలు, హాస్పిటల్ పాలు అయ్యారు అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్లు ఎంత కంగారు పెట్టేస్తున్నాయో మనందరికీ తెలుసు. అలా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగిన వరుస సంఘటనలు. పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ పాలు అవ్వడం, ఆ తర్వాత బాలకృష్ణ గారు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన ఎడమకాలి గాయం అవ్వడం, మరోపక్క పెద్ది సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రామ్ చరణ్ రీసెంట్‌గానే కోయంబత్తూర్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకున్నారు అంటూ వచ్చిన వార్తలు. అయితే ఇలాంటి వార్తలు అభిమానులని ఇటు సినిమా ఇండస్ట్రీలోని వారిని కంగారు పెట్టేస్తూ ఉంటే, మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొక షాకింగ్ సంఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కి గురిచేసింది. అదేదో కాదండి, ఇంకొక గ్లోబల్ స్టార్ హీరో గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త. మరింతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదండి, జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య కాలంలోనే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా త్వరలో విడుదలకి సిద్ధంగా ఉన్న 'డ్రాగన్' సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ భారీ కమర్షియల్ ఆస్పెక్ట్స్‌లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలోనే ఆయన ఎడమ భుజానికి తీవ్రమైన గాయం జరిగిందట. వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి యూనిట్ సభ్యులందరూ ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించడం, ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకి అన్ని రకాల టెస్టులు చేసి, అంతేకాకుండా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి 6-8 వారాల పాటు రెస్ట్ అవసరమని చెప్పినట్లుగా డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్ స్వయాన జూనియర్ ఎన్టీఆర్ గారి పీఆర్ టీమ్ ద్వారా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి అభిమానులందరినీ కంగారు పెట్టేసింది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రత్యేక పర్సనల్ టీమ్ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ప్రత్యేక డాక్టర్ల బృందంలో ఆయనకి ట్రీట్మెంట్ జరిగిందని, అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ చేసిన తర్వాతే 6-8 వారాల రెస్ట్ కంప్లీట్‌గా అవసరమని చెప్పారని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియాని వేదికగా వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో, ఈ స్టార్ హీరో అభిమానులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్న వైనం. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వరుసగా వెలుగులోకి వచ్చి కంగారు పెట్టేస్తున్న నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్తే ఇప్పుడు ఇంకొకసారి వైరల్ అవుతోంది. మరి మనం కూడా ఈ స్టార్ హీరో పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.